ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విధి విధానాలను ఖరారు చేసినట్టుగా మనకు తెలుస్తోంది. ఆ విధి విధానాల సమాచారం అలాగే లబ్ధిదారులకు 4 దశల్లో నిధులను విడుదల చేయనున్నట్టుగాను మనకైతే తెలుస్తుందండి. ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎవరు అర్హులు, లబ్ధిదారులుగా ఎలా ఎంపిక చేస్తారు, 4 దశల్లో నిధులను ఎలా విడుదల చేస్తారు, ఒక్కో విడతలో ఎంత డబ్బులైతే లబ్ధిదారుడికి ఇస్తారు అనే విషయాలపై మనకు తాజా సమాచారం అయితే అందుతుందండి. దాని గురించి మనం పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. నమస్కారం, నా పేరు పవన్ కుమార్. వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్. ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు ఆధారాలతో సహా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారం కావాలి అనుకున్న వారు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా అందుకుని తెలుసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే మార్చి 11వ తేదీన భద్రాచలంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభించబోతున్నారండి. అధికారులైతే ఇప్పటికే ఈ ఇందిరమ్మ ఇల్లు పథకానికి మార్గదర్శకాలను రూపొందించినట్టుగాను వాటి వివరాలు అయితే మనకు తెలుస్తున్నాయి. ముందుగా లబ్ధిదారులు ఎంపిక చేసి ఆ లబ్ధిదారుడు ఇంటి నిర్మాణానికి గాను 4 దశల్లో నిధులను విడుదల చేయాలని అధికారులు భావించినట్టుగాను తెలుస్తోంది. ఎవరైతే లబ్ధిదారులుగా ఎంపిక చేయబడి ఉంటారో అలాంటి వారు ఇల్లు నిర్మించుకునే క్రమంలో ఇంటి నిర్మాణ దశను అధికారులు ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేసి వారి ఇంటి వద్దకు వస్తారండి. ఇంటి నిర్మాణం ఏ దశకు చేరుకుందో చూసి ఆ మేరకు వారు నిధులను అయితే విడుదల చేస్తారని చెప్పి మనకు తెలుస్తోంది. ప్రస్తుతం మొదటి విడతలో సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వారికి మాత్రమే ప్రభుత్వం 5 లక్షల రూపాయల మొత్తాన్ని ఇవ్వనుంది. లబ్ధిదారుడి ఆధార్ నెంబర్ ద్వారా వారి ఖాతాకే నేరుగా డబ్బులను అయితే ప్రభుత్వం పంపనున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇంటి నిర్మాణం 4 దశల్లో పూర్తి చేయాలని, ఈ 4 దశల్లో ఒక్కో విడతకు ఒక్కొక్క అమౌంట్ను ప్రభుత్వం అయితే ఇస్తుందండి. మొదటి విడతలో ఎవరైతే ఇందిరమ్మ ఇళ్లకు అర్హులుగా ఎంపిక చేయబడతారో అలాంటి వారు బేస్మెంట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఈ బేస్మెంట్ ఎవరైతే వేసుకుంటారో అలాంటి వారికి ప్రభుత్వం 1 లక్ష రూపాయలను మొదటి విడతగా నిధులను అయితే విడుదల చేస్తుంది. అలాగే రెండవ విడత నిధులు రావాలంటే గోడలు నిర్మించి ఆ పైన స్లాబ్కు సిద్ధంగా ఉన్నట్టయితే అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసి మీకు రెండో విడతలో మరో 1 లక్షల రూపాయలు నిధులను అయితే విడుదల చేస్తారండి. మరి మూడో విడత ఎప్పుడంటే ఎవరైతే ఇంటి నిర్మాణానికి పైన స్లాబ్ వేసుకుంటారో స్లాబ్ నిర్మాణం పూర్తి అయిన తరువాత మూడో విడతగా లబ్ధిదారుడికి ఖాతాలో 2 లక్షల రూపాయలు ప్రభుత్వం అయితే నిధులను విడుదల చేయనుంది. ఇక 4వ దశ, ఈ 4వ దశలో లబ్ధిదారుడికి ప్రభుత్వం 1 లక్ష రూపాయల నిధులను విడుదల చేస్తుంది. ఇది ఎప్పుడంటే ఇంటి నిర్మాణం పూర్తి అయిన తర్వాత అధికారులు వచ్చి ఇల్లు నిర్మాణం పూర్తయిందని నిర్ధారించుకున్న తర్వాత వారి ఆధార్ నెంబర్ ఆధారంగా నేరుగా లబ్ధిదారుడి అకౌంట్ లో 1 లక్ష రూపాయలు జమ చేస్తుంది. ఈ విధంగా 4 దశల్లో 5 లక్షల రూపాయలు లబ్ధిదారుడికి అయితే ప్రభుత్వం చెల్లిస్తుందండి. అసలు ఈ ఇందిరమ్మ ఇల్లు పథకానికి అసలైన అర్హులు ఎవరు, దానికి సంబంధించి ప్రభుత్వం విధి విధానాలు విడుదల చేసింది. వాటి వివరాలు ఎలా ఉన్నాయి? మొదటి విడతగా ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం ఎవరైతే ఎంపిక చేస్తూ ఉందో అలాంటి వారు తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలని, అలాంటి వారి అర్హులని మొదటి విధి విధానాన్ని ఖరారు చేసింది. రెండవ విధి విధానం ఏంటంటే లబ్ధిదారుడికి సొంత స్థలం ఉండాలి, లేదా గతంలో ప్రభుత్వం ఏదైనా స్థలం ఇచ్చి ఉంటే అలాంటి వారికి అర్హులుగా ఉంది. అలాగే వారు గ్రామాల్లో కానీ లేదా మున్సిపల్ కార్పొరేషన్లో పరిధిలో నివసిస్తూ ఉండాలి. ఎవరైతే పాత ఇంటి స్థానంలో కొత్తగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలి అనుకునే వారు ఒకవేళ పూరే గుడిసె ఉన్నా, ఇల్లు మట్టితో నిర్మించి తాత్కాలికంగా రేకులు కానీ పెంకులు కానీ ఉన్నా ఇలాంటి వారైతే అర్హులండి. ఒకవేళ సొంత స్థలం ఉండి వ్యక్తి అద్దె ఇంట్లో నివాసం ఉంటుంటే కూడా అలాంటి వారు కూడా అర్హులుగానే ఉంది. ఎవరైనా వ్యక్తులు ఉమ్మడి కుటుంబంలో ఉండి అలాంటి వారు కూడా ఈ పథకానికి అర్హులేనని, ఒంటరి మహిళగా ఉన్నవారు, వితంతువులుగా ఉన్నవారు, ఈ మహిళలు కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు పథకానికి అర్హులేనని చెప్పి ప్రభుత్వం అయితే విధి విధానాలతో పేర్కొంటూ ఉందండి. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే విధానం ప్రభుత్వం అయితే తన విధి విధానాల ద్వారా ప్రకటించడం జరిగింది. వాటి వివరాలు అయితే ఇలా ఉన్నాయండి. ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కావాలి అనుకుంటున్నారో అలాంటి వారు ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకుని ఉండాలి. మహిళ పేరు మీదనే ఇందిరమ్మ ఇల్లు పేరు దరఖాస్తు చేసుకుని ఉంటే మహిళ పేరు మీద మాత్రమే ఇస్తారు. అలాంటి వారు మాత్రమే అర్హులండి. ఒకవేళ ఇంట్లో వితంతు మహిళ కనుక ఉంటే ఆమె పేరిటే ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేస్తారు. ఆయా జిల్లా కలెక్టర్లు ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని కలిసి ఈ లబ్ధిదారుల వివరాలను ఆయనకి తెలియజేసి
ఆ తర్వాత వాటిని పరిశీలించి గ్రామాల్లోనూ మున్సిపాలిటీలోనూ సభలు నిర్వహించి ఆ సభల్లో లబ్ధిదారులకు ఆమోదం పొందిన తర్వాతే కలెక్టర్ గారు ఈ లబ్ధిదారుల యొక్క జాబితాను విడుదల చేయడం అనేది జరుగుతుంది. అంటే ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులు ఎంపిక అనేది గ్రామ సభల ద్వారా నిర్ణయించబడుతుంది అనమాట. ఆపై ఈ లబ్ధిదారుల జాబితా అనేది గ్రామ సభల్లో ప్రదర్శించబడుతుంది. జిల్లాల్లో అయితే కలెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారండి. అదే గ్రేటర్ హైదరాబాద్ లో అయితే మాత్రం జిహెచ్ఎంసి కమిషనర్ గారు ఈ అర్హుల ఎంపిక విధానాన్ని అయితే ఆయన ద్వారా నిర్వహించబడుతుందండి. లబ్ధిదారుల ఎంపిక సంబంధించి అర్హులెవరు అనర్హులెవరు అనే విషయాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి లబ్ధిదారులను అయితే ఎంపిక చేస్తారు. ఈ ఇందిరమ్మ ఇల్లుని 400 చదరపు అడుగులకు తగ్గకుండా లబ్ధిదారులు అయితే ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇంటిలో ఒక బెడ్రూమ్, హాలు, కిచెన్, ఒక బాత్రూము, అలాగే పైకప్పు సిమెంట్ స్లాబ్ ఉండే విధంగా ఇంటిని నిర్మించుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే తన విధి విధానాల్లో చేర్చడం జరిగింది. ఒకవేళ 400 గజాలకు మించి ఉన్నప్పటికీ డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలి అని అనుకుంటున్న వారు నిర్మించుకోవచ్చు. కానీ స్థల విస్తీర్ణం మాత్రం 400 గజాలకు తగ్గి ఉండకూడదు అనేది అక్కడ రూల్ గా ఉంది. ఈ ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి ముందు ఎటువంటి తాజా సమాచారం వచ్చినా నేను వెంటనే మీకు తెలియజేస్తానండి. నమస్కారం.